హైదరాబాద్ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ వద్ద బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ప్రజాగాయకుడు గోరేటి వెంకన్న ముఖ్య అతిథిగా హాజరై పాటలు పాడి అలరించారు. బతుకమ్మ పాటలకు నృత్యం చేశారు ఓఈ విద్యార్థినులు, ప్రొఫెసర్స్. ఇక తమ స్నేహితులతో, ఉపాధ్యాయులతో బతుకమ్మ ఆడటం సంతోషంగా ఉందన్నారు విద్యార్థినులు. ఓయూలో బతుకమ్మ సంబరాలపై మరింత సమాచారం కల్పన అందిస్తారు. బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అడ్డుతా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజు 3వ రోజు ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో విద్యార్థులంతా కలిసి బతుకమ్మ సంబరాలు నిర్వహించుకుంటూ ఉన్నారు. ఆర్ట్స్ కాలేజ్ ఆధ్వర్యంలో జరుగుతున్న బతుకమ్మ సంబరాల్లో పెద్ద ఎత్తున మహిళలంతా కూడా పాలు పంచుకొని బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. ఊర్లో ఏ విధంగా అయితే బతుకమ్మ ఆడతామో అదే విధంగా మన సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలా ఈ బతుకమ్మ సంబరాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున మహిళలంతా కలిసి కూడా బతుకమ్మ ఎంతో చక్కగా ఆడుతూ ఉన్నారు. ఎంతో చక్కగా రెడీ అయ్యి మన సంస్కృతి సాంప్రదాయం అంటే మన బతుకమ్మ పండుగ, బతుకమ్మ అంటేనే మన తెలంగాణ గుండె చప్పుడని చెప్తుంటారు. మరి అట్లాంటి తెలంగాణ పండుగ అయిన బతుకమ్మ సంబరాలు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నారు. ఒక్కసారి కూడా మనం చూసుకోవచ్చు, మన ఇంటి దగ్గర ఏ విధంగా అయితే కోలాటం ఆడుతూ ఉంటారో, చప్పట్లు కొడుతూ బతుకమ్మ ఆడుతూ ఉంటారో అదే విధంగా బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. ఓయూకు సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, జర్నలిజం కావచ్చు, ఎకనామిక్స్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్క స్టూడెంట్స్ అంతా కలిసి ఎంతో చక్కగా బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. అదే విధంగా ఎంతో అందంగా బతుకమ్మను రెడీ చేయడం జరిగింది. బతుకమ్మ అంటేనే మన అన్ని పూలు, పునుగు, చామంతి, బంతి, పట్టుకొచ్చు పూలు, ఏ పూలు అయితే ఉంటాయో అవన్నీ పూలు కలిపి కూడా బతుకమ్మ సంబరాలు అయితే ఇక్కడ ఎంతో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు అంటే ఎప్పుడు కూడా మన క్లాస్ లో లెక్చరర్స్ అంతా కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. బతుకమ్మకు సంబంధించి ఇప్పుడు చూసుకున్నట్టయితే కూడా అంత స్ట్రిక్ట్ గా ఉండే లెక్చరర్స్ తో అందరితో కలిసి స్టూడెంట్స్ అంతా కలిసి ఎంతో చక్కగా బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. ఇక ఈ రోజు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మతో మొదలైన బతుకమ్మ సంబరాలు అయితే ఎంతో ఘనంగా ప్రతి వాడ ప్రతి పల్లెల్లో ఏ విధంగా జరుగుతూ ఉంటాయో అదే విధంగా మన పట్టణంలో కూడా బతుకమ్మ సంబరాలు అయితే జరుగుతున్నాయి అనే చెప్పుకోవచ్చు. ఇటు ప్రభుత్వ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ బతుకమ్మ ఓయూ ఆర్ట్స్ కాలేజ్ లో ఆడడం, మీ స్టూడెంట్స్ తో ఆడడం ఎట్లా ఉంది? చాలా బాగుంది మేడం. ఇప్పుడు 7-8 ఇయర్స్ నుంచి ఇట్లానే ఆడుతున్నాం మేడం. అంటే చాలా మెంబర్స్ అంతా వచ్చి ఇక్కడ ఆడుతున్నారు. ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఉంటారు. స్టూడెంట్స్ అనగానే ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరితో కలిసి ఆడటం ఎట్లా ఉంది? మీ ఊర్లో ఎట్లా ఆడతారు? ఇక్కడ అందరు బాగానే ఉంటారు, అందరు కలిసికట్టుగా ఆడుతూనే ఉంటారు. చూస్తూ ఉన్నాం కదా, ఎప్పుడు మనకు లెక్చరర్స్ అంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. దట్టు కూడా ఎప్పుడు కూడా క్లాస్ చెప్తూ చదవండి అని అంటూ ఉంటారు. మరి అది అట్లాంటి లెక్చరర్స్ కూడా ఎంతో చక్కగా స్టూడెంట్స్ అందరితో కలిసి బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. అలాంటి పురిటిగడ్డ మీద బతుకమ్మ సంబరాలు అంతే ఘనంగా జరుగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున కూడా స్టూడెంట్స్ అంతా కలిసి వచ్చి ఈ బతుకమ్మ సంబరాల్లో పంచుకుంటూ ఉన్నారు. మరి మనతో ఎంతమంది విద్యార్థులు కూడా ఉన్నారు, అదే విధంగా లెక్చరర్స్ కూడా ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడతాం. బతుకమ్మ సంబరాల్లో పాల్పంచుకోవడం ఏ విధంగా బతుకమ్మకి సంబంధించి కూడా తెలుసుకుందాం. ఒకసారి వారితో కూడా మాట్లాడతాము. చెప్పండి, మీ పేరు? స్వప్న. బతుకమ్మ సంబరాలు ఇక్కడ నిర్వహించుకోవడం ఏ విధంగా? నేను ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం చేస్తున్నా. బతుకమ్మ పూల పండుగ తెలుసు నాకు, దానికంటే ఎక్కువ తెలియదు. థ్యాంక్ యూ. నా ఫస్ట్ టైం అండ్ జర్నలిజం బతుకమ్మ కూడా ఉంది. నేను చాలా హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ గా ఉన్నాను కాబట్టి ఇది నా ఫస్ట్ బతుకమ్మ ఉంది. ఫ్రెండ్స్ అందరితో కలిసి ఆడడం ఎలా అనిపిస్తా ఉంది? మా పండగ తెలంగాణ పండుగ ఎట్లుంది, మీకు నచ్చిందా? ఇది సిమిలర్ టు గుజరాత్, అహ్మదాబాద్ గర్బా అండ్ దాండియా. నేను ప్రతి ఇయర్ ఆడదాం. ఈ సాల్ కూడా బాగా ఉంది. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది. సో ఐఎమ్ ఫ్రమ్ ఫస్ట్ టైం టు సిటీ. సో చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ తో బతుకమ్మ చేయడం. చాలా బాగా ఆడతాం. యాక్చువల్లీ మాది కామారెడ్డి. సో అక్కడ చాలా అరేంజ్మెంట్స్ చేసేస్తారు. దాండియా డైలీ ఆడతాం. సో చాలా ఎంజాయ్ చేస్తాం. యాక్చువల్లీ అక్కడ ఇడిచబెట్టుకొని ఇక్కడ ఓయిలో కాలేజ్ సెలబ్రేషన్స్ హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి వచ్చినాం. 2 of us
పెట్టింది. మా క్లాస్ బాయ్స్ చాలా సపోర్ట్ చేశారు ఫ్లవర్స్ అని తేవడానికి. సో అందరం గ్యాదర్ అయ్యి చాలా బాగా చేసాము. ఎప్పుడు ఆడతా, కానీ ఇక్కడ ఓయూ కాలేజ్లో సెకండ్ ఇయర్ ఇప్పుడు. సో ఇది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాదని, సో ఈసారి ఎంజాయ్ చేద్దామని ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ ఫ్రెండ్స్తో ఆడడం చాలా హ్యాపీగా ఉంది. ఇది నా ఫస్ట్ టైం ఓయూలో సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయడం. 3 hours పట్టింది టైం పేర్చడానికి. అండ్ వండర్ఫుల్, చాలా వండర్ఫుల్గా ఉంది. చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఈ ఎక్స్పీరియన్స్ ఇస్ వండర్ఫుల్. ఏ పూలతో బతుకమ్మ పేర్చారు మీరు? చామంతి పూలు, బంతి పూలు, రోజ్ ఫ్లవర్స్ అండ్ అంతే. మా ఇంటి దగ్గర కూడా ఇలానే, బికాజ్ సిటీలో అందరూ ఇట్లానే సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఇది కూడా చాలా బాగుంది. మన పూల పండుగ అంటే ఏ సంస్కృతి సాంప్రదాయంలో కూడా బతుకమ్మ గురించి అంటే మన ఏ సంస్కృతి సాంప్రదాయం ఏ పండుగ చూసుకున్నా కూడా పూలను అమ్మవారితో కొలుస్తూ ఉంటాము. అలాంటిది మనకి ఇక్కడ పూలనే అమ్మవారిగా కొలిచి బతుకమ్మ సంబరాలు నిర్వహించుకుంటూ ఉన్నాము. ఇంకా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే బతుకమ్మ సంబరాలు అయితే అంబరాలు నడుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు బతుకమ్మ సంబరాల్లో పాల్పంచుకొని బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. ఎంతో